మేము పిలువంగానే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కు విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని పిలిపించి మాట్లాడడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. గత 1 మంత్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, కొందరు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కావచ్చు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన 7 మాసాలకెళ్ళి నిరుద్యోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 35,000 ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు కొందరు కావలసి ఈరోజు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఆలోచనతో అనేక కుట్రలు చేస్తడం జరుగుతుంది. కాబట్టి ఇది కొడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు మా మీద ఉంది. కాబట్టి అదే ఆలోచనతో ఇక్కడ వచ్చినటువంటి కృష్ణం రాజన్న కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, చాలా మంది కొడంగల్లో ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఈరోజు 10 ఏళ్ళకెళ్ళి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈరోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈరోజు మేమేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం, నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నామని ఈరోజు మాయమాటలు చెప్పి ఒక్కసారి మరొకసారి నిరుద్యోగుల యొక్క కళ్ళల్లో మట్టి పోసే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు నీకు అంత సిద్ధశుద్ధి ఉంటే, అంత ప్రేమ ఉంటే 10 ఏళ్ళకెళ్ళి ఏడబడుకున్నావు కేటీ రామారావు, 10 ఏళ్ళకెళ్ళి ఏడబడుకున్నావు బాల్క సుమన్, 10 ఏళ్ళకెళ్ళి ఏడబడుకున్నావు గ్యాదర్ కిషోర్. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారు అక్కడక్కడ చాలా మంది మొన్న టెట్ క్వాలిఫై అయిన మిత్రులు ఉండొచ్చు, కానీ మీరు ఇట్లా ఆలోచన చేయలే. 10-15 ఏళ్ళకెళ్ళి ఉద్యోగులు లేక ఇంటికి ముఖం చూపలేక హైదరాబాద్ లో, అశోక్ నగర్ లో, దిల్సుఖ్ లో అనేక ప్రాంతాల్లో ఈరోజు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ లో చాలా మంది నిరుద్యోగులు లైబ్రరీలో కూర్చున్న వాళ్ళు 15 ఏళ్ళకెళ్ళి వాళ్ళ నిరీక్షణ కోసం ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ఇట్లా ఆలోచన చేయలే. అక్కడక్కడ చిన్న ఎందుకు కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, మొన్న డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటీషన్ లెవెల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు కావచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన నీకే అంటుంటే 20 ఏళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి కష్టపడి లైబ్రరీలని ఈరోజు పుస్తకాలపై యుద్ధం చేసే అభ్యర్థుల పరిస్థితులు మీరు ఆలోచించలే. అక్కడక్కడ చిల్లర కొడుకులు మాట్లాడుతున్నారు, యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు, ఈ ఛానల్ గాళ్ళు మాట్లాడుతున్నారు. మీకేమైనా సిద్ధశుద్ధి ఉంటే మీరు యూట్యూబ్లతోని, టీవీ ఛానళ్లతోని లక్షలు సంపాదించుకున్నారు, మీరు మాత్రం బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఈరోజు నిరుద్యోగులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు? వాళ్ళు లైబ్రరీలో గొప్పగా చదువుకుంటున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీలో కానీ లైబ్రరీలో గొప్పగా చదువుకున్న ఆ యొక్క నిరుద్యోగులని ఎందుకు రెచ్చగొడుతున్నారు? నిరుద్యోగుల రెచ్చిపోవడం వల్ల నష్టపోయేది మీరే. 20 ఏళ్ళు నష్టపోయినాం, ఇంకా మాకేం ఇబ్బంది లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, పోస్ట్ పోన్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తలేమంటే చాలా మంది ఏళ్ల తరబడి చదివి వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటని కారించిండ్రు. వాళ్ళకు ఓపిక లేదు, ప్రభుత్వం మీద ఒక విశ్వాసం పోతుంది. కేసీఆర్ని ఎప్పుడు 2022లో గ్రూప్ 2 వచ్చిందండి, 2022లో గ్రూప్ 2 వస్తే 3 సార్లు పోస్ట్ పోన్ చేసిండు. అదేవిధంగా డిఎస్సి ఎలక్షన్ ముందు నవంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటికి దాదాపు 1 ఏడాది అవుతుంది. ఈ రోజు దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలుతుంది. మీ ఒక మాట అంటే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. నిరుద్యోగులరా నిశ్చితంగా చదవండి. మా గౌరవ డిప్యూటీ భట్టి గారు ఇట్లా మొన్న చెప్పడం జరిగింది, మీరు నిరుద్యోగులరా డిఎస్సి కంటిన్యూ అవుతుంది, వచ్చే 6 నెలల్లో మరొక నోటిఫికేషన్ 10,000తో అని చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు నిరంతరం ఖచ్చితంగా మీరిచ్చిన ఈ బాధ్యతని, మీరిచ్చిన ఈ అవకాశాన్ని గొప్పగా బాధ్యతగా ఆలోచన చేసి ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణను అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ అధైర్యపడొద్దు. మీరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. ఈ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు పోవాలని దయచేసి నిరుద్యోగులు ఇట్లా ఎవరైతే ఈ బద్నాం చేసిన చిల్లర కొడుకుల మాట్లాడవద్దు. ఈరోజు ప్రజాప్రభుత్వం ఉంది, మీ అందరి బాధలనే ప్రభుత్వం ఉంది. కాబట్టి రేవంత్ అన్నకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ సపోర్ట్గా ఉండాలని మీకు అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.